మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సిఎన్జి కోసం బంక్ల దగ్గర బారులు తీరి కనిపిస్తున్నారు. ఎర్రగడ్డలో ఏకంగా 2 కిలోమీటర్ల మేర క్యూలైన్ కనిపిస్తోంది. సరిపడా సిఎన్జి ఉందని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాస్ కోసం ఎండలో ఆటో వాలాలు పడికాపులు పడుతున్నారు. హైదరాబాద్లో సిఎన్జి కోసం ఆటో వాలాల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో గత కొంతకాలం నుంచి గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. ఇటు సిఎన్జి అలాగే ఎల్పిజి గ్యాస్ కొరతల కారణంగా ఇటు ఇంట్లో వంట వండటానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే వాహనదారులు మరింత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో సిఎన్జి మీద నడిచేటువంటి వాహనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 1,50,000 వరకు సిఎన్జి ఆటోలు ఉన్నాయనేది ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. 24 గంటలు వాళ్ళు ఈ సిఎన్జి ఫిలప్ చేయించుకున్న తర్వాతనే సవారీ చేస్తూ ఉంటారు. హైదరాబాదు నగర వ్యాప్తంగా కూడా ఈ రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఒకవైపున అధికారులు సిఎన్జి పరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, సఫిషియెంట్గానే గ్యాస్ అనేది ఉంది. పెట్రోల్ బంకులు హైదరాబాద్లో ఉన్నటువంటి 150 బంకుల్లో కూడా సిఎన్జి గ్యాస్ అనేది అందుబాటులో ఉంది అని చెబుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. మనం ప్రజెంటు ఎర్రగడ్డ పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితి గమనించినట్లయితే దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉదయం నుంచి ఇప్పటి వరకు, ఎందుకంటే గ్యాస్ స్టేషన్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టడంతో గ్యాస్ కోసం సిఎన్జి ట్యాంకర్ అనేది రావాలి, గ్యాస్ను ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఆ యొక్క గ్యాస్ను తీసుకోవడం కోసం ఉదయం తెల్లవారుజాము నుంచే ఇప్పటి వరకు దాదాపు గంటల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎండలో ఈ చెమటలు కక్కుతూ వాళ్ళందరూ కూడా ఈ గ్యాస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు పెట్రోల్ బంకుల వద్ద మాత్రం నో స్టాక్ బోర్డులు పెట్టి మరికొద్ది గంటల్లోనే స్టాక్ అనేది వస్తూ ఉంటుంది, ట్యాంకులు అనేవి వస్తాయనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఒకవైపున బంకు యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. మనం చూస్తున్నటువంటి ప్రజెంటు పెట్రోల్ బంకు దగ్గర కూడా సిచ్యువేషన్ అనేది ఇలాగే కనిపిస్తోంది. అటు సిఎన్జి గ్యాస్ అనేది కొరత అనేది ఏర్పడిన కారణంగా వాహనాలకు గ్యాస్ అనేది ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు ఇక్కడ కొన్ని ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ సిచ్యువేషన్ అనేది చూసినట్లయితే ఇక్కడ గ్యాస్ లేకపోవడం కారణంగా వాహనాల మొత్తాన్ని కూడా బయట నిలిపివేయటం జరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు అనేవి నిలిచిపోయాయి. సో కొంత ట్రాఫిక్ జామ్లు అనేవి ఏర్పడుతున్నాయి. ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. మనం ఎర్రగడ్డ పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, అలాగే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఖైరతాబాదు పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, కిలోమీటర్ల మేర వాహనాలు ఇటు సిఎన్జి గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సమస్యలకు సంబంధించి ఇటు వాహనదారులు ఆటో వాళ్ళతో మాట్లాడించేటప్పుడు వాళ్ళు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే డైరెక్ట్గా ఈ పెట్రోల్ బంకు ఓనర్సే ఇటు మాట్లాడొద్దనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అన్న, ఏంటి మీరు దేనికోసం ఇటు సిఎన్జి కోసమే ఉన్నారా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అసలు? లేదన్నా, మేము మాట్లాడాలి भाई 3 दिन हो गए हम गैस का से ठहरे सोए। गैस आते आते बोल रहे नहीं आ रहा। दूसरी बात क्या है, हम 5 घंटे से लाइन पे ठहरे सोए। अंदर आके गाड़ियाँ वाले क्या दादागिरी करके पूरा गैस अंदर उनको 100-200 ले रहे, अंदर छोड़ दे रहे। బంకు వాళ్ళే కైకో బాత్ कर रहे हैं ऐसा? ఎందుకు మాట్లాడుతుంటున్నారు? मैं बात में हाथ कर रहा है ऐसा, मेरे को नहीं चुप कहीं को बोल के बोले हम बाजू हटे इतना. సో అది మనం ఇక్కడ ఉండగానే ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళలు గంటల తరబడి సిఎన్జి గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆటో వాళ్ళను పెట్రోల్ బంకు ఓనర్స్ ఇక్కడే ఉండి వాళ్ళను కొంత బెదిరింపులకు గురి చేస్తూ, మీరు మీడియా వాళ్ళతో మాట్లాడితే స్టాక్ వచ్చిన తర్వాత కూడా గ్యాస్ అందించము అనేటువంటి హెచ్చరిస్తున్నారంటే వాళ్ళు ఏ రకమైనటువంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎందుకు బ్లాక్మెయిల్ చేయాల్సి వస్తుంది వాళ్ళని, ఎందుకు వాళ్ళకి ఆ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనేది సస్పెన్స్గా మారింది. అంటే ఒకవేళ ఎక్కువ డబ్బులు వసూలు చేసి దీన్ని బ్లాక్లో కృత్రిమ కొరతలు వీళ్ళు సృష్టిస్తున్నారా, నిజంగానే స్టాక్ ఉన్నప్పటికీ కూడా లేదనేటువంటి విషయాలను తెలియజేస్తున్నారా అనేది మనకు ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్స్ చూడొచ్చు. మనం ఇక్కడ వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా
కొంత దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది అడిగినప్పుడు కూడా దురుసుగా మాట్లాడుతూ అసలు ఇక్కడ మీడియా వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఎందుకు ఆటో వాళ్ళని ఎందుకు మాట్లాడొద్దని చెప్తున్నారు? ఇక్కడ తీసుకోండి సార్, ఆటో వాళ్ళని ఎందుకు మాట్లాడొద్దని చెప్తున్నారు? ఇక్కడ తీసుకోండి. ఎందుకు మాట్లాడొద్దని చెప్తున్నారు? సో అది పరిస్థితి చూశారు కదా. సో సిచ్యువేషన్ అలా ఉంది. కనీసం ఆటో వాళ్ళని ఇక్కడ వచ్చినటువంటి ఆటో వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు, వాళ్ళకి గ్యాస్ అనేది ఇవ్వట్లేదు. సో దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతుంది. కృత్రిమ కొరతను పెట్రోల్ బంకులే సృష్టిస్తున్నాయా? నిజంగానే స్టాకు ఉన్నా కూడా ఉంచుకొని లేదని చెప్తూ గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారా? నిజంగానే స్టాక్ లేదా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బంకులలో చాలా వరకు బంకులు ఇదే పరిస్థితిని కంటిన్యూ చేస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా అధికారులు దృష్టి సారించాలి. బంకులలో నిజంగానే అవుట్ ఆఫ్ స్టాక్ అనేది సిఎన్జి గ్యాస్ లేకపోయిన కారణంగా అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడుతున్నారా, లేకపోతే ఉంచుకొని కూడా బ్లాక్లో లేకపోతే కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ పెద్ద మొత్తంలో అమ్ముకోవడం కోసం చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.